హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'దేవాంశి పరిణయం' ఎపిసోడ్ నెంబర్ 114 పార్ట్ 2. నేను పంతులు గారితో మాట్లాడతాను. మంచి రోజు చూసి దత్తత తీసుకోవడానికి ముహూర్తం పెట్టిస్తాము అని మీనాక్షి అంటుంది. విహాన్ మాత్రం శివాని అందరి ముందు అంత ఓపెన్గా ఆఫర్ ఇచ్చినందుకు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అందరూ కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆర్వి హాల్లో కూర్చుని ఉంటుంది. కాత్యాయిని, మీనాక్షి వచ్చి ఆర్వికి అటు ఇటు కూర్చుంటారు. వాళ్ళు వచ్చింది కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్న ఆర్విని కదిపి, ఏంటి మనవరాలా, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని మీనాక్షి అంటుంది. ఆర్వి వెంటనే పైకి లేచి, నాన్నమ్మ, మీరా, క్షమించండి, నేను ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని చూడలేదు అని అంటుంది. ఓయ్, ముందు ఇటు కూర్చో, ఎందుకు పైకి లేచావు అని కాత్యాయిని అంటుంది. చెయ్యి పట్టుకుని కూర్చోపెడుతుంది. ఎప్పుడు డల్గా ఉంటావు, మా విహాన్తో తప్ప ఎవరితో మాట్లాడవా అని మీనాక్షి అంటుంది. అయ్యో, అలా అనుకోకండి నాన్నమ్మ, బావ వచ్చి నాతో మాట్లాడతాడు, కానీ నా అంతట నేను ఎప్పుడు బావతో మాట్లాడలేదు. అయినా అలా కూడా మాట్లాడడం తప్పే. నేను బావతో చెప్తాను నాకు దూరంగా ఉండమని అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో పిచ్చి పిల్ల, ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు? వాడికి దూరంగా ఉండమని మేము చెప్పామా? అయినా మీ అత్త ఏం చెప్పిందో విన్నావుగా, నిన్ను కోడలిగా చేసుకోవాలనుకుంటుంది. ఇంత అందం, అణకువ ఉన్న పద్ధతి గల పిల్లని మా విహాన్కి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? మా వేదని ఎన్నిసార్లు విహాన్ని పెళ్లి చేసుకోమని అడిగినా నాకు అలాంటి ఆలోచన లేదు, నేను చేసుకోను అని చెప్పేది. విహాన్కి ఎలాంటి అమ్మాయి వస్తుందో అని బయట నుంచి వచ్చిన పిల్ల ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉంటుందో లేదో అని భయపడేవాళ్ళం. కానీ నిన్ను చూశాక ఆ భయం పోయింది అని కాత్యాయిని అంటుంది. అత్త ఏదో అలా మాట్లాడింది అనుకుంటే మీరు కూడా ఏంటి అలాగే మాట్లాడుతున్నారు? నేను బావని చేసుకోవడం ఏంటి? బావ కోసం మంచి అమ్మాయి వస్తుంది, బావకి నేను సరిపోను అని అంటుంది. నీకేం తక్కువనే అలా మాట్లాడుతున్నావు? నీ బుర్రలో అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మా శివాని కోరిక తీరాలని మేము కూడా అనుకుంటున్నాం. ముందు బాగా చదువుకో అని ఆర్వి బుగ్గలు గెలుతారు. సరే, పైకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అనగానే సరే అని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ బ్రేక్ టైంలో అయాన్ క్లాస్ నుంచి బయటికి వెళ్తూ ఎదురుగా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వేదాన్ని చూడగానే కోపంతో ముఖమంతా ఎర్రగా అయిపోతుంది. ఫాస్ట్గా వేద దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని పక్కనే ఉన్న స్పోర్ట్స్ రూమ్లోకి తీసుకువెళ్తుంటాడు. అబ్బా, వదలరా, ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు? నొప్పిగా ఉంది అని వేద అంటుంది. తీసుకొచ్చి ఫోర్స్గా తనని విసిరినట్టే వదులుతాడు. సీరియస్గా ఉన్న అయాన్
ఫేస్ చూసి ఒక్క క్షణం భయపడుతుంది. ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు డ్రెస్ బాగానే ఉంది, మరి ఇప్పుడెందుకే టాప్ 2 ఇంచెస్ పైకి వెళ్ళింది అని అడుగుతాడు. అప్పుడు అర్థమవుతుంది ఎందుకంత కోపంగా ఉన్నాడు అని. ఒకసారి తనని తాను చూసుకుని చచ్చాను, అయినా ఆ సంజనాని అనాలి. అప్పటికి నేను చెప్తానే ఉన్నాను పైన కోట్ తీయను అని. అది వినకుండా తీసే వరకు ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను వీడికి దొరికిపోయాను అని అనుకుంటూ, అది ఫ్రెండ్ చెప్పింది కోట్ తీసేయ్, డ్రెస్ బాగుంటుంది అని, అందుకే తీశాను, సారీ అని అంటుంది. ఏంటే సారీ? ఆ ప్లేస్ అందరికీ చూపించే పబ్లిక్ పార్క్ అనుకున్నావా అని నడుము మీద గట్టిగా గిల్లుతాడు. గట్టిగా గిల్లుతున్నావు, నొప్పిగా ఉంది అని అంటుంది. నొప్పిగా ఉండాలనే గిల్లింది. ఇంకోసారి ఇలా కనిపించావనుకో అక్కడ వాత పెడతాను, అప్పుడు గుర్తుంటుంది, అర్థమైందా అని అంటాడు. వాత పెట్టనవసరం లేదు, నువ్వు గిల్లినా అలాగే ఉంటుంది. కావాలంటే చూడు ఎలా మచ్చపడిందో అని టాప్ పైకి లేపి చూపిస్తుంది. ఏయ్ చంపుతా, కిందకి దించు అని చేతి మీద ఒక్కటి పీకుతాడు. ఎందుకు మళ్ళీ కొట్టావు అని అమాయకంగా ముద్దుగా ముఖం పెట్టుకుని అడుగుతుంది. అంత అమాయకంగా చూడకే, నాకు ఏదోలా ఉంది అని చెప్పి, డ్రెస్ పైకోటు ఎక్కడుంది చెప్పు అని అంటాడు. క్లాస్లో నా డెస్క్ దగ్గర ఉంది అని అంటుంది. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని వేద క్లాస్కి వెళ్తాడు. వేద ఫ్రెండ్స్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి కోట్ తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మో ఏంటే బాబు వాడు అలా ఉన్నాడు, అయినా మనల్ని ఎందుకంత సీరియస్గా చూస్తున్నాడు అని వేద ఫ్రెండ్స్ అనుకుంటారు. అది వేదాకి వేస్తూ, ఆ ప్లేస్ నాది, నాకు తప్ప ఎవరికైనా చూపించావో చంపేస్తాను, అర్థమైందా అని అంటాడు. వేద అయాన్ని హక్ చేసుకుని, ఓ జలసీనా అని అయాన్ షర్టు బటన్స్ 2 తీసి గుండెల మీద ముద్దు పెట్టుకుంటుంది. ఏయ్ మడ్డి ఫెలో, ఏం చేస్తున్నావే అని అంటాడు. అది నీ ప్లేస్ అయితే ఇది నా ప్లేస్, అందుకే ముద్దు పెట్టుకున్నా, కావాలంటే నువ్వు పెట్టుకో అని అంటుంది. బాగా ముదిరిపోయావే నువ్వు, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు అని అంటాడు. నన్ను ఇలా మార్చింది నువ్వేగా అని అయాన్ మెడ మీద కిస్ చేస్తుంది. సరే ఇంకోసారి ఇలా చెయ్యకు, క్లాస్కి వెళ్ళు అని చెప్పి వేద నుదుటి మీద కిస్ చేస్తాడు. లవ్ యూ, బాయ్ అని చెప్పి పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వేదాన్ని చూసి నవ్వుకుంటూ లవ్ యూ టు బార్బీ డాల్ అని అనుకుంటాడు. ఆద్యకి నైట్ జరిగినదంతా కళ నిజమా అర్థం కాదు. ఆర్యన్ని నిజంగానే ముద్దు పెట్టుకున్నానా, లేదంటే అదంతా నా భ్రమ? అసలు నైట్ నేను ఆర్యన్ దగ్గర పడుకున్నానుగా, మరి లేచేటప్పటికి నా రూమ్లో ఉన్నానేంటి? ఆర్యన్
చాలా నార్మల్గా ఉన్నాడు. ఒకవేళ తనని అడిగితే అనుకుని వెంటనే ఛీ! అయినా అలా ఎలా అడుగుతాను? ఒకవేళ అలా అడిగితే నన్ను వింతగా చూస్తాడు. నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆద్య నెత్తి మీద కొట్టి, ఉన్నదే చిట్టి బ్రెయిన్. ఎందుకు దాన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు. ఆర్యన్ని చూసి కంగారుగా పైకి లేచి, ఏమీ లేదు, ఏమీ ఆలోచించట్లేదు అని అంటుంది. ఎందుకు ఆ కంగారు అని నిన్ను ఒకటి అడగాలి అని అంటాడు. ఏంటి ముద్దు గురించి అడుగుతాడా? ఒకవేళ అలా అడిగితే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? అసలే నోరు తెరిచి మరీ కోఆపరేట్ చేశాను అని అనుకుంటూ కంగారుగా ఏంటి అని అంటుంది. నీ ముద్దు అని చెప్పేలోపే నేను కావాలని పెట్టలేదు. ఏదో అలా జరిగిపోయింది. ఇంకోసారి అలా ముద్దు పెట్టుకోను అని అంటుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్రెయిన్ గాని దొబ్బిందా? ముద్దు పెట్టుకోవడం ఏంటి అని ఏమీ తెలియనట్లు అంటాడు. అంటే అదంతా నా భ్రమనా? నిజంగా ముద్దు పెట్టుకోలేదా? అయినా ఈ మధ్య అన్నీ ఇలాంటి డ్రీమ్సే వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు అని అనుకుంటూ ఏమీ లేదు, జోక్ చేశాను. ఏంటి ముద్దు అని ఏదో చెప్తున్నావు అని అడుగుతుంది. ఓ అదా, నీ ముద్దు పేరు ఏంటి అని అడుగుతున్నా అని అంటాడు. నా ముద్దు పేరు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. డాడీ ఒకలా, బాబాయిలు ఒకలా, అమ్మ పిన్నులు ఒకలా, మీనాక్షమ్మ, మీనమ్మ, ఆరాధ్య, బంగారం, చిట్టి తల్లి. ఎప్పుడు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుస్తారు అని అంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.